కొంచెం పైకి పెట్టుకోండి ఇవ్వట్లేదండి. అందరికీ నమస్కారం అండి. సార్ యాక్చువల్గా అది ప్రాజెక్ట్ డీగర్ మేడం నేను అదే పంచాయతీ చెప్తా ఉన్నాను. నేను అసలు చెప్తాను. కంప్లీట్ అవ్వలేదండి, ఒక్కటి కూడా కంప్లీట్ అవ్వలేదండి. నేను మొన్న గత మీటింగ్లో కూడా నేను దృష్టికి తీసుకొచ్చానండి. మరి ఇచ్చిన అమౌంట్ కూడా వర్క్ చేయలేదండి. 3 సచివాలయాలు కూడా ఓపెనింగ్ అయ్యింది. అయితే అప్పుడే సంవత్సరం 2 సంవత్సరాలు వర్క్ కంప్లీట్ అయిపోతాయి అనుకుంటే అది విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చిన కోడ ప్రభుత్వం వచ్చినప్పుడు జగన్ ప్రభుత్వంలో కట్టిన వెల్నెస్ సెంటర్లకు కానీ ఆర్బీఐలకు కానీ సచివాలయాలకు కానీ ఆ వర్కులకి పెండింగ్ బిల్లులు మాత్రం ఇవ్వట్లేదు. ఆ వర్కులు అక్కడే స్టాప్ చేశారు. అదేవిధంగా మనకి హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజ్ వచ్చింది. మెడికల్ కాలేజ్ కూడా ఈవేళ వర్క్ ఆఫ్ చేసేసి ప్రైవేటైజేషన్కి పీపీపీ విధానంలో అపోలోతో టైఅప్ అయిపోయి మెటీరియల్తో పట్టుకెళ్ళిపోయారు. ఆ వర్క్ జరగడానికి ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు. ఆగిపోయిన సచివాలయాలకి 5 లక్షలు ఒకటంటే 2 రోజులు పడుతుందేమో మీకండి. అయితే కూటమి అన్నారు కదా, అందుకు వేరేగా పడుతుంది. 5 లక్షలు ఇస్తారండి. మొన్నే 10 రోజుల క్రితం వచ్చారండి రాజకుమార్కి. 3 సచివాలయాలు కూడా గుర్తు పెట్టుకునండి. మాకు ఎంత పడుతుంది అన్నది మీకు కూడా ఇచ్చామండి. ఇది మన కోఆపరేటివ్ కాలనీలో వంతున ఒకటి వేసారండి కెనాల్ మేజర్ లైన్. అది గత 3 సంవత్సరాల నుంచి అప్రోచ్ దిగిపోయి మొత్తం కూలిపోయింది అనమాట. అయితే పంచాయతీ నుంచి కంగ్రహించాం. తర్వాత ఒక 1 ఇయర్ ఉందంటే 1 ఇయర్ ఉంది, తర్వాత మళ్ళీ అప్రోచ్ కూలిపోయింది. కానీ మీరు పంచాయతీ దృష్టి సారించి 2 గ్రామాల ప్రజలు తిరగడానికి అప్రోచ్ మీరు ప్రత్యేకంగా పై అధికారులను తీసుకెళ్ళడం కోరుకుంటారు. ఎందుకంటే ఆ వంతుల వల్ల ఎదరపల్లి పేదూరు గ్రామాలు ఇద్దరు కూడా ప్రయాణం చేస్తుంటారండి. ఇప్పుడు చాలా ప్రమాదపరితంగా ఉందండి. ఎప్పుడన్నా నైట్ టైం వచ్చాడంటే డ్రైనేజ్ లో పడిపోతాడు. మీరు అది ఒకసారి మీరు చూడండి, అది ఆ వంతుల యొక్క విలువ ఏంటో మీకు తెలుస్తుంది. మరి ఈరోజు నేను ఎంపీటీసీగా నెగ్గాలంటే టీడీపీ తప్ప ఏది నెగ్గదు, ఇప్పటి వరకు లేదు. ప్రెసిడెంట్ అని చెప్పేదాన్ని ఒకసారి నా బాధ ఎందుకంటే అంత మంచితనంగా ఉంటాను నేను. వ్యక్తిగతంగా వ్యక్తిని చూసే చేశాను. నాకు పార్టీ బట్టి అయితే 10 చోట్ల పార్టీ బట్టి ఎక్కారు తప్ప వ్యక్తిని చూసి నన్ను నెగ్గించారు. నెగ్గితే ఏమవుతుందంటే నా ఇంట్లో నా మరదలు కానీ ఏదైనా పెద్ద మనిషిగా నేను ఏదో అడుగుతాను. దానికి 1 నెలల తర్వాత టీడీపీ నాయకులు వాళ్ళకి కోచింగ్ ఇచ్చి నా మీద అక్కడ హైదరాబాద్ వెళ్ళిపోతుంది. నువ్వు ఎప్పుడు వస్తావు, ఎక్కడ ఉన్నావు, పెద్దల్లోకి రా, లేదంటే కేసు పెట్టించారు. ఇదేంటండి, ఇదేనా మంచి ప్రభుత్వం అంటారు? ఎలాగైనా మమ్మల్ని కాల్చి చేయడం. బండి నో పార్కింగ్ ఎక్కడ, నేను 20 సంవత్సరాలు సీనియర్, నేను ఎక్కడెక్కడ తోలుతాను. అటువంటిది బండి ఏదైనా పక్కన పెట్టాను ఎస్సీ ఫోటో అతను పైన వేస్తారు 1200 రూపాయల పైన. కావాలని చేస్తున్నారు సార్. నేను ఎవరి జోలికి ఏ రాజకీయం కూడా గతంలో చేయలేదు. ఎవరు ఎందుకు ఊరు ఎందుకు ఈ పదవి పెడుతున్నారు? వెళ్ళిపోవాలనిపిస్తుంది అక్కడ. నా కుటుంబాన్ని నన్ను వేరే అంటున్నారు. అర్థం లేదు. ఎదురు
సచివాలయం 2 అవుతే కనుక పని అయిపోయిందండి. మొత్తం 1 అవుతే కనుక పని అవ్వలేదండి. ఏంటంటే అలా ఏదో వేసుకున్నారు, కుర్చీలు వేసుకున్నాం అన్నట్టుగా ఉంటారు కానీ వర్క్ మాత్రం అవ్వలేదు. అదే ఒకటి మన మెడికల్ బిల్డింగ్ మా ఇరవై శివాలయం సగం తమ్మలేసి ఆపేయారండి. అది కూడా వర్క్ లేదండి. మరి 2లోనే మా ఇరవై 2లో సచివాలయం 2లో ఈ హాస్పిటల్కి సంబంధించి కూడా సగం వర్క్